చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు సీఎస్కేపై 4 వికెట్ల తేడాతో గెలిచి సంచలన విజయం సాధించి అదరగొట్టింది. సొంత మైదానంలో చెన్నైకి మరో ఘోర ఓటమి ఎదురైంది. దీంతో ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన మొట్టమొదటి జట్టుగా చెన్నై నిలిచింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్లో చెన్నై జట్టు సొంత అభిమానుల మధ్య పంజాబ్ చేతిలో ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ వారి జట్టు వైఫల్యంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోనీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సీజన్లో నేను మొదటి నుండి చెబుతున్నది ఒకటే, మా బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఏదైనా సమస్య ఉంది అంటే అది మా బ్యాటింగ్లోనే. ఈ రోజు కూడా మేము ఇంకో 15 పరుగులు అదనంగా చేసి ఉంటే తప్పకుండా గెలిచేవాళ్లం. ఆరంభంలో శామ్ కరణ్ అందించిన అద్భుత ఇన్నింగ్స్ ని మేము కొనసాగించడంలో విఫలమయ్యాము. మధ్య ఓవర్లలో బ్యాటింగ్ ని ముందుకు తీసుకువెళ్లే సరైన ఆటగాళ్లు లోపించడం వల్ల మాకు మంచి ఫినిషింగ్ దొరకడం లేదు. ఇక మా బౌలర్లు ఈ మ్యాచ్ ని చాలా చక్కగా లాస్ట్ వరకు తీసుకువచ్చి వారి ప్రయత్నం వారు చేశారు. మొత్తంగా మా జట్టులో కొన్ని లోపాలున్నాయి. క్యాచ్లు కూడా కొన్ని డ్రాప్ చేశాము. వాటి వల్లనే 4 మ్యాచ్లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ అవకాశాలు చేజార్చుకోవడం చాలా బాధాకరం. అయితే మా జట్టులో ఉన్న లోపాలను సరిచేసుకుని నెక్స్ట్ సీజన్లో మరింత బలంగా తిరిగి వస్తామనే నమ్మకం నాకుంది. ఇక మిగిలిన మ్యాచ్లను మా జట్టులోని ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీయడానికి ఉపయోగిస్తామని ధోనీ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.